ఆరావళి పర్వతాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదించిన నిర్వచనీయంపై వివాదం చెలరేగిన వేళ ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆరావళి పర్వత శ్రేణులు, అనుబంధ సమస్యలకు సంబంధించిన పునర్నిర్వచనాన్ని పరిశీలించనుంది. కేంద్రం సిఫార్సులతో ఆరావళి పర్వత శ్రేణుల ఏకరీతి నిర్వచనాన్ని నవంబర్ 20న సుప్రీం ఆమోదించింది. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భూస్వరూపాన్ని పర్వతమని, ఒకదానికొకటి 500 మీటర్ల లోపు 2 లేదా ఎక్కువ పర్వతాల సమాహారాన్ని ఆరావళి శ్రేణిగా కేంద్రం నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆరావళిలో మైనింగ్ చేస్తే తారేడారి ఉత్తర భారతదేశంలో చాలా వరకు విస్తరిస్తుందని, వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.